ప్రతి పెద్ద విజయం ఒక చిన్న ఆలోచనతో మొదలవుతుంది. కొన్ని బిజినెస్లు చాలా చిన్నగా స్టార్ట్ అవుతాయి, కానీ దానికి తగ్గ పట్టుదల, కష్టపడే తత్వం, దృఢ సంకల్పం ఉంటే ఇలా గ్లోబల్ స్థాయిలో ఎదుగుతాయి. సో ఈ రోజు మనం మాట్లాడుకునే బిజినెస్ లో ద బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ హిల్టన్ హోటల్. మరి ఈ హిల్టన్ బ్రాండ్ ఎలా వచ్చింది అంటే, కాంట్రాల్ హిల్టన్ అనే వ్యక్తి 1919లో ఒక మోబ్లీ హోటల్ ని కొనుగోలు చేసి హోటల్ రంగంలోకి అడుగుపెట్టాడు. అతనికి ఒక పెద్ద కళ ఉండేది, ఏంటంటే భారీ స్థాయిలో ఒక బిజినెస్ రంగంలోకి ఒక చరిత్ర సృష్టించాలి అని. కాకపోతే ఈ మోబ్లీ హోటల్ హిల్టన్ కింద ఎలా మారింది అంటే, అసలు ఈ మోబ్లీ హోటల్ కన్నా ముందు హిల్టన్ అసలు ఏ బిజినెస్ చేయాలనుకున్నాడు అనేది ఇక్కడ కథ స్టార్ట్ అయింది. 1919లో హిల్టన్ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో ఉన్నటువంటి టెక్సస్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక బ్యాంక్ని కొనుగోలు చేయాలనుకున్నాడు. కానీ అది ఆఖరి నిమిషంలో దాని యొక్క కాస్ట్ పెంచేయడం వల్ల హిల్టన్ దాన్ని కొనుగోలు చేయలేకపోయాడు. ఆబ్వియస్లీ అది కొనడానికి వెళ్ళినటువంటి హిల్టన్కి నిరాశ తప్పలేదు. ఆ నిరాశతో ఆ దగ్గరలో ఉన్నటువంటి స్టే చేయాలి కదా, మోబ్లీ హోటల్లోకి తను అడుగుపెట్టాడు. సో అక్కడ తను గమనించింది ఏంటంటే, దగ్గరగా 40 రూమ్లు ఎప్పుడు ఫుల్ అయ్యి ఉండేవి. అంటే ఒక రూమ్కి వచ్చి దగ్గరగా ఒక బెడ్కి 3 స్టే చేసేవారు. సో దాన్ని చూసి హిల్టన్ ఆశ్చర్యపోలేదు, ఆలోచించాడు. సో అదే టైంలో బ్యాంక్ కొనాల్సిన హిల్టన్ $40,000 అప్పట్లో 1919లో మోబ్లీ హోటల్ని కొనుగోలు చేశాడు. తర్వాత హిల్టన్ పేరుతో 1925లో మోబ్లీ హోటల్ కాస్త హిల్టన్ హోటల్గా మారింది. సో ఈ రోజుకి చెప్పాలి అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరానికి 1925 నుంచి 2025 వరకు 100 సంవత్సరాలు హిల్టన్ పూర్తి చేసుకుంది. లెక్కపరంగా 1919లోనే హిల్టన్ మోబ్లీ హోటల్ని బై చేయడం వల్ల ఆల్రెడీ 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ ఇప్పుడు జరిగిపోయాయి. ఒక నిరాశ చెంది అక్కడ ఇలాగా స్టే చేయాలి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి ఆలోచనే ఈ హిల్టన్. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా కొన్ని $1 బిలియన్ ఉన్నటువంటి సంస్థ ఇది.